హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా సైడ్ జిప్ ఎలా వేసుకోవాలో చెప్తానండి. ఇంత ఈజీ మెథడ్లో ఇంతవరకు మీరు వీడియో చూసుండరు. ముందుగా మనం జిప్ ఎటువైపు అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ రెండు ఎడ్జెస్ని కలుపుకొని ఒక లూజ్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. తర్వాత పై వైపున జిప్ పెట్టుకోవాలి. ఆ జిప్ కూడా మనం జిప్పర్ తీస్తాం కదా, రన్నర్ లోపల వైపు ఉండే విధంగా, అంటే స్టిచ్చింగ్ వైపు ఉండే విధంగా రెండు ఎడ్జ్లకి అటువైపు ఇటువైపు సమానంగా చూసుకొని మిడిల్లో జిప్పర్ ఉండే విధంగా ఒక పిన్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెన్ పెట్టుకున్న తర్వాత సైడ్కి ఎక్కడ ఎడ్జెస్ అనేది చూసుకోవాలండి. మిడిల్లో రన్నర్ ఉండే విధంగా, అలాగే ఎడ్జెస్లో మనం స్టిచ్చింగ్ వేసేది అటువైపు ఉండే క్లాత్కి జాయింట్ వేసుకొని ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఇటువైపు క్లాత్కి కూడా చూసుకోవాలండి. మిడిల్లో మాత్రమే ఆ రన్నర్ అయితే ఉండాలి. మీకు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు మనం పిన్స్ పెట్టుకున్నాం కదా, పక్క నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం గ్యాప్ అయితే వదులుకున్నానండి పై పిన్కి మధ్యలో. ఇప్పుడు ఫూట్ని ఒక పక్కకైతే జరుపుకున్నాను, సింగిల్ ఫూట్ లేదండి, అందుకని చెప్పేసి నేను నార్మల్ ఫూట్ తోటే ఒక సైడ్కి జరుపుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. కరెక్ట్గా ఆ జిప్పర్కి పక్క నుంచి స్టిచ్చింగ్ పడే విధంగా క్లాత్ వైపు స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. తర్వాత ఇటువైపు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఫోల్డింగ్స్కి స్టిచ్చింగ్ అనేది పడకూడదండి. ఓన్లీ మనం ఏ క్లాత్ అయితే సైడ్ కని ఉంచుకుంటున్నామో క్లాత్ మీద స్టిచ్చింగ్ పడాలో ఆ క్లాత్ను మాత్రమే జాయిన్ చేసుకునే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. పైవైపు పిన్ను పెట్టేంత వరకు నేనైతే స్టిచ్చింగ్ వేయలేదండి. ఆ పిన్ను తర్వాత తీసుకుంటాను. ఇప్పుడు సైడ్కి కూడా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. పైవైపున ఎక్కడ వరకు జిప్పర్కి జిప్ ఎండ్ అయితే రావాలో అక్కడికి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు లోపల క్లాత్లకి స్టిచ్చింగ్ పడుతుందని చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. జిప్ అక్కడ వరకే ఎండ్ అవుతుంది. జిప్ వేసుకున్న తర్వాత ముందుగా మనం రెండు ఎడ్జెస్ని కలుపుకొని ఒక కుట్టు అయితే వేసుకున్నాం కదా, ఆ కుట్టుని వీడియోలో చూపించే నీడిల్ సహాయంతో రిమూవ్ చేసుకోవాలండి. ఇలా రిమూవ్ చేసుకోవడం వల్ల జిప్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో మీకు ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. కింద వైపు ఎక్స్ట్రా క్లాత్ అనేది అంటే జిప్ వదిలిపెట్టుకున్నాం కదా, ఆ జిప్ని లోపల వైపు ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. అలాగే రెండో వైపు కూడా అదే విధంగా జిప్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డింగ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. పైవైపున ఎక్స్ట్రా ఉన్న జిప్ అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే ఈ బ్లౌజ్ సైడ్ ఓపెన్ ఉండే బ్లౌజ్ అండి, అందుకని చెప్పేసి సైడ్ జిప్ వేసాను కదా, పైవైపున లోపల జిప్ ఉండే విధంగా కుచ్చుకోకుండా ఒక స్టిచ్చింగ్ అయితే వేసాను. రివర్స్ తీసిన తర్వాత జిప్ అయితే ఇలా ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.